పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. ప్రియమైన మిత్రులారా, గలగల పారే గోదావరి, ఆహ్లాదకరమైన వాతావరణం, నది ఒడ్డున అద్భుతమైన క్షేత్రం. విశ్వ కళ్యాణంలో భాగంగా జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారి సంకల్పంలో భాగంగా వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం. మరి ఇంతటి అద్భుతమైన శక్తి క్షేత్రం ఏర్పడిందంటే ఎందరో పిరమిడ్ మాస్టర్స్ యొక్క సేవకి, శ్రమకు ప్రతిఫలం. మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ వద్ద ఈ సంవత్సరం 2026 మార్చి 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు 7 రోజుల పాటు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఈసారి 6వది నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వాహకుల ద్వారా అక్కడ విశేషాలు తెలుసుకుందామా? మరి ఇక్కడ ఉండి అద్భుతంగా నిర్వాహక కార్యక్రమాల్లో ముమ్మరంగా చేస్తున్న వారిలో ఒకరు బాబురావు గారు. మరి ఇక్కడ జరుగుతున్న విశేషాలు తెలుసుకుందాం. ఓకే బాబురావు గారు, నమస్తే అండి. పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి పరిచయం చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు, పాదాలకు నా వందనాలు. మేము వశిష్ఠ గౌతమిలో వచ్చి జ్ఞానంలోకి వచ్చి 3.5 years అవుతుందండి. మాది యాక్చువల్గా కూడా వైజాగ్లో ఉండగా పిఎంసి ఛానల్ వస్తుంది కాబట్టి పిఎంసి ఛానల్ చూసి దాని ద్వారా జయలక్ష్మి మేడం గారని వైజాగ్లో ఉంటే వారి ద్వారా మనం ఈ ధ్యానం చేయటానికి అలవాటైంది. తర్వాత మరి ఇలాగ సొంతూరేమో పాలకొల్లు, ఇలా వస్తూ ఉంటే పిరమిడ్ ఇక్కడ ఉందన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుని అన్నప్రసాదం తీసుకుని ఇక్కడ అనిత గారని ఒక సీనియర్ మాస్టర్ గారు ఉంటే ఆవిడ ద్వారా క్లాసు ఒక అరగంట విని తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్తే అనితా మేడం గారు జిఎస్ఎన్ మూర్తి గారని అంబాసిడర్, ఆయన ద్వారా క్లాసులు 3 రోజుల క్లాసులు తీసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆయన ఆధ్వర్యంలో ప్రతి క్లాస్కి వెళ్ళి ఒక 6 నెలలు అలాగా ట్రైనింగ్ అయ్యామండి. ఓకే. మళ్ళీ అక్కడి నుంచి ఉగాది ఉత్సవాలు వచ్చినాయి. ఆ ఉగాది ఉత్సవాల్లో పిరమిడ్ దగ్గర మనకి సేవ చేసే కార్యక్రమాన్ని వాసు గారని ఆయన సంకల్పించారు మనకి. ఆయన ద్వారా వచ్చి రిసెప్షన్లో ఉండి అన్ని రకాలుగా మనం సేవా కార్యక్రమం చేసుకుంటూ వచ్చిన వారితో ప్రేమతత్వంతో ఉండి వారికి ఏమి కావాల్సిన అవసరమో అవి అరేంజ్ చేసే విధంగా మన సేవా కార్యక్రమంలో వశిష్ఠ గౌతమిలో ఉంటున్నాం సార్ ప్రస్తుతం. అంటే 3 సంవత్సరాలుగా మీరు వచ్చి ధ్యానంలోకి 3.5 సంవత్సరాలు అయింది. అవునండి. దాంట్లో 3 సంవత్సరాల నుండి ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర సర్వీస్ అందిస్తున్నారు. అవును సార్. సూపర్. మరి ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడ వశిష్ఠ గౌతమి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో మెగా పిరమిడ్స్. అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బుద్ధ పిరమిడ్ బెంగళూరు, నెక్స్ట్ మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్, తర్వాత వశిష్ఠ గౌతమి పిరమిడ్. నది ఒడ్డున ఈ మహాక్షేత్రం, ఇంత పెద్ద మహాక్షేత్రం ఇక్కడ తలబెట్టారంటే అక్కడ ఎంతో విశిష్టత ఉంటుంది. అటువంటిది జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ ఇక్కడ ఈ సంకల్పం చేసి ఈ క్షేత్ర నిర్మాణం చేయడంలో ఎటువంటి కారణం ఉండి ఉంటుందంటారు? ఆయన విజన్ ఏమై ఉంటుందంటారు? నాకు తెలిసినంత వరకు పత్రిజీ గారు వచ్చి ఇక్కడ వశిష్ఠుల వారు ఇక్కడ వచ్చి ఉండటం వలని దీని వశిష్ఠ గౌతమికి అంత పేరు వచ్చింది కాబట్టి అది సంకల్పించి ఇది ఇక్కడ పెద్ద పిరమిడ్ కడితే బాగుంటుంది అని చెప్పేసి అని సంకల్పించారని నాకు తెలిసినంత వరకు. అంటే వశిష్ఠ మహర్షి, గౌతమ మహర్షి ఎందరో యోగులు ధ్యానం చేసిన ప్రాంతం. అవును సార్. స్థలపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఓకే. మరి అన్ని చోట్ల జస్ట్ పిరమిడ్స్, గ్రౌండ్ పిరమిడ్స్ ఉంటాయి. అవును సార్. ఇక్కడ వశిష్ఠ గౌతమి గోదావరి నడి ఒడ్డున, అందులోనూ గౌతమిపాయ వశిష్ఠపాయ కలిసిన ప్రాంతంలో మామూలుగా ఎక్కడైనా సరే గురువులు, యోగులు, సాధకులు సముద్రాల దగ్గర, నదుల పక్కన శక్తివంతమైన ప్రాంతాలు కాబట్టి అక్కడే ఎంచుకొని సాధనకి ఉపక్రమిస్తారు. అవును సార్. అంతేనంటారా? అవును సార్. మరి అటువంటి శక్తివంతమైన ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రౌండ్లో పిరమిడ్ కాకుండా కింద పెద్ద హాల్, పైన పిరమిడ్ వచ్చింది. అవును సార్. అది కూడా 220 x 220 సైజ్.
మరి దీంట్లో ఎన్నో ఛాంబర్స్ ఉన్నాయన్నారు. మరి ఈ కన్స్ట్రక్షన్లో మా నిర్వహణలో మీరు 3 ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్లో ఉన్నారు. అవును సార్. ఈ ఈ జర్నీలో ఇక్కడ ఇంత మహాక్షేత్రంలో మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. అలాగేనండి. నేను ఇందులో వచ్చిన తర్వాత, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా యొక్క అనుభవాలు, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పూర్తిగా నిర్వికృతమై సక్రంగా ఆనందంగా నేను ఉండగలుగుతున్నాను. ఓకే. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండగా అన్నీ తీరిపోయినాయి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న ఆరోగ్యపరంగా కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా కుటుంబం అంతయు బాగా ఉంది. అందరికీ కూడా నేను వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ధ్యానం చేసుకోండి, బాగుంటుంది ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగాను బాగుంటుందని కూడా నువ్వు వచ్చిన వారికి ధ్యానులు కూడా చెప్తా ఉంటాం, మాస్టర్స్ ఓకే. కూడా. అలాగే పైన క్రిస్టల్ ఛాంబరు, ఈ ఛాంబర్స్ అన్నీ ఉన్నాయి. క్రిస్టల్ ఛాంబర్లోకి వెళ్ళి చక్కగా ఆనందంగా ధ్యానం చేసుకుంటే చక్కగా చాలా ఆనందంగా ఉంటుంది అని కూడా చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వస్తూ ఉంటామండి. ఓకే. ఓకే. మరి ఈ క్షేత్రంలో వైష్ణవ గౌతమి అంటే ఇక్కడ జరిగే కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ తెలిసిన ప్రోగ్రాం ఏదంటే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. మరి 2026లో మార్చ్ 13వ తేదీ నుండి 6వ యజ్ఞం చేస్తున్నారు. మరి వచ్చే వాళ్ళకి వేలాది మందిగా వచ్చేసే పిరమిడ్ మాస్టర్స్కి ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి కార్యక్రమం ఉండబోతున్నాయో వివరించండి సార్. వచ్చిన ధ్యానులు అందరికీ కూడా, మాస్టర్స్ అందరికీ కూడా అకామిడేషన్ అనేది ఫుల్ అకామిడేషన్, ఏ ఇబ్బంది లేకుండా పరుపులు, మంచాలు, అలాగే పిరమిడ్లో పైన కింద అంతా సక్రమంగా చేసి అందరికీ కూడా ఆనందంగా ఉండేటట్టుగా చేస్తున్నాం సార్. ఓకే. అన్నప్రసాదం కూడా సక్రమంగా పెట్టి అందరినీ ఆనందభరితంగా చేస్తూ ఉంటాం మనం. అంటే మామూలుగా పిరమిడ్ అంటే కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ ఉంటాయి. అవును సార్. ఈ ప్రీవియస్గా పైన లాస్ట్ ఇయర్ క్లోజ్ చేశారు పైన. అవును సార్. ఏపెక్స్ ఆఫ్ ది పిరమిడ్. అవును సార్. అంటే ఇప్పుడు కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ది క్రిస్టల్ ఛాంబర్, అలాగే శ్రీచక్ర ఛాంబర్, హాల్ అంతా అకామిడేషన్ వాడబోతున్నారండి. అవును సార్, అన్నీ వాడబోతున్నారు. అప్పుడు ఈ ఉగాది ఉత్సవాల్లో కంపల్సరీగా వాడబోతున్నాం. సుమారుగా ఎంతమంది పడతారంటారు కింద హాల్తో పాటు? కింద హాల్తో కలిపి ఒక 5,000 మంది ఉంటారు సార్ కింద. ఓకే. అలాగే పైన 2.5 అలాగే వెళ్ళి కొలిది ఒక 500-600 చిన్న క్రిస్టల్ తక్కువగా ఉంటుంది ఇది స్పేస్. ఓకే. దాన్ని బట్టి కూర్చొని చేసుకుంటానికి చాలా బాగుంటుంది, అనువుగా ఉంటుంది. అంటే అకామిడేషన్ దూరం వెళ్ళకుండా వచ్చే వాళ్ళందరికీ పిరమిడ్ కింద హాల్లో మొత్తం కలిపి సుమారుగా 5 నుంచి 10,000 మంది ఇక్కడ పిరమిడ్ కింద అకామిడేట్ అయిపోతారు. అకామిడేట్ గ్యారంటీగా పక్కా. ఓకే, బాగుంది. వచ్చేవాళ్ళు ఉదయం ధ్యానం చేసి సాటిస్ఫాక్షన్ సార్. అయితే ఒక విధంగా చెప్పాలంటే గార్మెంటరీస్ కూడా చాలా చక్కగా ఉంటాయి. వాటర్ ఫ్లోయింగ్, వాటర్ కూడా టైం కూడా చెకింగ్లో ఉంటుంది. ఏ ప్రాబ్లం లేకుండా సక్రమంగా చేసి అవకాశం మనకు ఉంది. మన మాస్టర్స్ అందరూ కూడా సహకరిస్తారు. చాలా బాగుందండి. అంటే గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, ధ్యానంతో పాటు అకామిడేషన్ కూడా ఇస్తున్నారు. అవును సార్. పిరమిడ్లో ధ్యానం చేస్తూ అద్భుతమైన షడ్రుచుల భోజనంతో మామూలుగా అయితే పిరమిడ్కి ప్రాంగణానికి దూరం ఉంటుంది, ఇక్కడ ప్రాంగణము పిరమిడ్ దగ్గర పక్క పక్కనే ఉన్నాయి. అవును సార్. అవును సార్. చాలా అద్భుతంగా ఉంది. మరి వశిష్ఠ గౌతమి ఈ పరివాహక ప్రాంతంలో ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈసారి ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? చాలా మంచి మంచి కార్యక్రమాలండి. గురువు గారు, మంచి గురువు అయిన మాస్టర్స్ బాగా వాళ్ళతో ఉపన్యాసాలు అన్నీ కూడా పెడతారు. ప్రకృతి ఖమ్మం వాస్తవ్యాలు సక్రమంగా నృత్యాలు, బాలల చేత అంటే నృత్య కార్యక్రమాలు, గురువుల సందేశాలు, అలాగే 6 గంటల ధ్యానం ఉంటుంది. 6 గంటల ధ్యానం ఒకటి ఉంటుంది. అంటే ఈసారి స్పెషల్గా 6 గంటల ధ్యానం స్పెషల్ ఎఫెక్ట్. అలాగే ఖమ్మం వారి చేత కూడా మంచిగా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి పిల్లల చేత. అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ విశేషంగా ఉంటాయి.
ఓకే బాబురావు గారు, మరి మీ తరపున సార్. మీ మాటల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న అందరు మాస్టర్స్కి ఓకే సార్. ఉగాది సంబరాలకు ఆహ్వానం పలకండి. ఓకే సార్. అందరూ కూడా తెలంగాణ, ఆంధ్ర ఉభయ 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 తెలుగు ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు వారందరూ కూడా సక్రమంగా ఈ ఉగాది ఉత్సవాల్ని వచ్చి ఆస్వాదించి ధ్యానం చేసుకుని ప్రతి మాస్టర్ కూడా ఆనందభరితంగా, సంతోషభరితంగా, కుటుంబ సమేతంగా మీరు మీ పక్కవారిని అందరినీ కూడా తీసుకొచ్చి ఈ ఉగాది సంబరాలను అద్భుతంగా చేయాలని మేము ఆహ్వానిస్తున్నాం. అది తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు. అలా మాట్లాడాలంటే అలా మాట్లాడతాం, కానీ మామూలుగానే చెప్తున్నాం సార్. అందరూ కంపల్సరీగా రావాలని కోరుకుంటున్నాం. 13 to 19 మార్చి అందరూ మీ బంధుమిత్రులతో సహా వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి సక్రమంగా ఉండాలని కోరుకుంటూ, అందరితో ప్రేమతత్వంతో ఉంటూ ధ్యానం చేసుకోగలరని కోరుకుంటూ రావాలని ఆహ్వానిస్తున్నాం సార్. ఓకే బాబురావు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, పిఎంసిని చూసి ధ్యానంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. అనంతరం ఈ మహాక్షేత్రాన్ని చూసి ఇక్కడ సేవలు అందించాలని 3 సంవత్సరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. క్లర్క్గా సేవలు అందిస్తున్నారు బాబురావు గారు. మరి ఆయన ద్వారా ఇక్కడ ఏర్పాట్ల గురించి తెలుసుకున్నాం కదా. కాబట్టి మరింతమంది ప్రముఖులు, ప్రెసిడెంట్స్, అలాగే ట్రస్టీస్ ద్వారా ఇక్కడ విశేషాలు తెలుసుకుంటూ ఉందాము. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.